రోజురోజుకు తీవ్రమవుతున్న చలి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వణికిస్తోంది. చలికి తోడు శీతల గాలులు కూడా జతకట్టడంతో జిల్లా ప్రజలు గజగజలాడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్లోనే నమోదవుతోంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గడిచిన 2-3 రోజులుగా ఉదయం 9 గంటల వరకు కూడా చలి తీవ్రత తగ్గకపోవడం, సాయంత్రం 4 గంటల నుండే చల్లటి గాలులు వీస్తూ ఉండడంతో జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఉదయం పూట రహదారులను పొగమంచు కమ్మేస్తోంది. దీంతో వాహనదారులు రాకపోకల సమయంలో అవస్థలు పడుతున్నారు. ఉదయం పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వివిధ ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగులు, ప్రయాణికులు కూడా అవస్థలు పడక తప్పడం లేదు. చలి తీవ్రత దృష్టిలో ఉంచుకుని ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో పాఠశాలల పనివేళలో మార్పులు చేశారు. ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నేపథ్యంలో పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు అమలు చేస్తున్నట్లు కలెక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 15 నిమిషాల వరకు పాఠశాల టైమింగ్స్ ఉండగా ఇందులో మార్పులు చేశారు. ఉదయం 9 గంటల 40 నిమిషాల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు పాఠశాల టైమింగ్స్ గా నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఈ ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 5.7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. తిర్వాని మండలం గిన్నెధరిలో 6.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.